ప్రియులారా, దేవుని వాక్యములో నుండి మనము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అట్లాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. రెండు చోట్ల కూడా అదే మాట చెప్పబడింది, వాడబడింది. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట అది. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని. ఎందుకు? వారు నిద్రించుట చూచి, మత్తయి సువార్త 26:40లో వారు నిద్రపోతున్నారు కాబట్టి ప్రభువు తన శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. వారు నిద్రపోవుచున్నారు కాబట్టి లేపి, మీరు మేలుకొని ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. మెలకువగా ఉండడం అనేటువంటి మాటను మనము దేవుని వాక్యములో నుండే గమనించితే దాని అర్థము నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అన్నది కానే కాదు. కానీ ప్రభువు మాట్లాడినటువంటి ఆ సందర్భము మాత్రము వారు నిద్రపోతున్నారు కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు. మీరు ఒక గడియైన మేలుకొనలేరా? కాబట్టి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని. ఇప్పుడు మనం దానికి ఏ విధమైన వ్యాఖ్యానం చెప్పాలి? ఇప్పుడు దాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలి? ఆ వచనాన్ని, మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అనే వచనాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలి? ఎందుకంటే మెలకువగా లేకపోతే ప్రార్థన చేయలేం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అనేటువంటి మాటను మనము ప్రస్తుతం ఏ విధంగా తీసుకోవాలో దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. ప్రార్థన చేసేవాళ్ళు మెలకువగా ఉంటేనే ప్రార్థన చేస్తారు. మెలకువగా లేరనుకో ఏం చేస్తారు? నిద్రపోతారు, ఇంకంతే. కాబట్టి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి మెలకువగా ఉంటేనే ప్రార్థన చేస్తాడు, మెలకువ లేకపోతే ప్రార్థన చేయడు. ఇక్కడ మెలకువ అనేటువంటి మాటను మనం ఏ విధంగా తీసుకోవాలో దేవుని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతూ, ఆ వ్యక్తి ఆయన చాలా మెలకువ కలిగిన వాడు అంటే అర్థం ఏంటి? నిద్రపోడనే, అతనికి నిద్ర రాదు అనే. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 11:23లో వ్రాయబడిన ఆ సంఘటనను బట్టి అతడు ముందు చూపు కలిగిన వాడు. అక్కడ మెలకువ అంటే ముందు చూపు అని అర్థం వస్తూ ఉంది. అలాగే మత్తయి సువార్త 24:42, 25:13 ఈ వచనాల్లో మెలకువ అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏమిటి అని అనగా జాగ్రత్త కలిగి అని అర్థం. మెలకువ అంటే జాగ్రత్త కలిగి, జాగ్రత్త కలిగి. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండుట, ముందు చూపు కలిగి ఉండుట, దీనిని కూడా మెలకువ అని అంటారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు జాగ్రత్త కలిగి ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యము చెబుతుంది. అంటే దాని అర్థము ప్రార్థన ఒక్కటే సరిపోదు, ఏముంది? మెలకువ అవసరం. మెలకువ అనగా జాగ్రత్త కలిగి, యోసేపు వలె పాపములో ప్రవేశించకుండా జాగ్రత్త కలిగి.
భక్తి జీవితంలో శోధనలు వస్తూ ఉండగా తగు జాగ్రత్త కలిగి వాటిని ఎదిరించి మనము మన భక్తి జీవితంలో ప్రార్థన చేయాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కనుక మెలకువ అంటే జాగ్రత్త. జాగ్రత్త అది చాలా సరిపోయినటువంటి పదం, సూటబుల్ వర్డ్. మెలకువ అనగా జాగ్రత్త కలిగి ఉండుట అని అర్థం. ఎందుకు ఆ పదం ఉపయోగించబడింది అంటే, జాగ్రత్త లేకపోతే ఏం చేయలేము, ప్రార్థన చేయలేము. ఇప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దాన్ని మనం ఎట్లా తీసుకుంటున్నామంటే జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్త లేకపోతే ఏం చేయలేము, ప్రార్థన చేయలేము. ఎట్లా జాగ్రత్తగా లేకపోతే అంటే ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అది ఈ సందర్భానికి తగినట్లుగా ఉంటుంది అని అనుకోవాలి. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడిన మాటను చదువుతాను. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. అంటే అసలు ప్రార్థనలకు అభ్యంతరం ఎందుకు కలుగుతుంది ఇక్కడ? కుటుంబ జీవితాన్ని గురించి పేతురు ప్రస్తావిస్తూ, ఆయన కుటుంబీకుడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనే పదాన్ని ఉపయోగిస్తున్నట్లుగా, అభ్యంతరం కలగకుండానట్లు, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అనగా, భార్యాభర్తలిద్దరూ తగవులాడి ప్రార్థన చేస్తారా? భార్యాభర్తలిద్దరు తగవులాడి పోట్లాడి ప్రార్థన చేస్తారా? చేస్తాము అంటే చెయ్యండి, చెయ్యొచ్చు. కానీ ఆ ప్రార్థన నిరుపయోగమైన, నిష్ప్రయోజనమైన ప్రార్థన, నిష్ఫలమైన ప్రార్థన, దేవుడు అంగీకరించని ప్రార్థన. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటే జాగ్రత్త. సాతాను ఎవరి రూపంలోనైనా సరే శోధించుటకు సమర్థుడు, ఎవరి ద్వారానైనా శోధించుటకు సమర్థుడు. మరి విశేషించి దూరపు వారి కంటి మించి దగ్గరి వారితోనే అపవాది మనలను శోధిస్తాడు. అందుచేత వాక్యం చెబుతుంది, భార్యను జీవమనే కృపావరములో పాలిభాగస్తురాలై ఉన్నదని ఎరిగి, మీ భార్యలు జీవమనే కృపావరంలో మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, నోయింగ్ యువర్ వైఫ్, ఆమెను ఎరిగి అంటే ఆమె భౌతిక అవసరతలను ఎరిగి, ఆమె మానసిక అవసరతలను ఎరిగి, ఆమె ఆత్మీయ అవసరతలను ఎరిగి జ్ఞానము కలిగి కాపురము చెయ్యండి. సమాజానికి చూసేటట్లుగా చేసే ప్రార్థన వేరు, దేవుడు చూసేటట్లుగా చేసే ప్రార్థన వేరు. అంటే సమాజం చూసేటట్లుగా చేసే ప్రార్థన అంటే అర్థం ఏంటి? తప్పదు కాబట్టి, మనం చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం, మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం, అక్కడ ప్రార్థన చేయాలి కాబట్టి చేద్దాం. మనం మౌనంగా ఉంటే వారు అనుమానపడతారేమో కాబట్టి చేద్దాం అనేటువంటి ఆలోచన, తలంపు కలిగి చేసేటువంటి ప్రార్థనలు అవి అంగీకరించబడవు. కాబట్టి
భక్తి జీవితానికి అభ్యంతరం లేకుండా, ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా, మీరు ప్రార్థన చేయటానికి అవరోధం కలగకుండా, మీ ప్రార్థన ఆగిపోకుండా, మీ ప్రార్థన నిలిచిపోకుండా ఉండాలి అంటే కొంచెం జ్ఞానం కలిగి భార్యతో కాపురం చెయ్యండి. దాన్ని మెలకువ అని అంటారు. మనసు పాడు చేసుకొని ప్రార్థన ఎట్లా చేస్తాం? తగవలాడి ప్రార్థన ఎట్లా చేద్దాం? అనవసరమైన వాటి విషయమై పోట్లాడి మనం ఎట్లా మరి ప్రార్థన చేద్దాం? మన నోరు పారేసుకొని మనం ఎట్లా ప్రార్థన చేస్తాం? ప్రార్థన చెయ్యండి. ఎట్లా చేయాలి? మెలకువ కలిగి. కాబట్టి బహుశా ఈ సంభాషణ నా ప్రార్థనకు ఆటంకంగా ఉంటుందేమో అని భావించి జాగ్రత్త పడి కాపురం చెయ్యండి. ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు సమీపస్తులు కాబట్టి ఈ సామీప్యత అన్నటువంటిది ప్రార్థన చేయడానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ప్రార్థన చేయడానికి ఆటంకంగా ఉండకూడదు. ఏ విషయమైనా కానివ్వండి, సమ్మతి అనేటువంటిది అవసరం కదా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి ప్రార్థన చేతురా అని అనుకోవాలి కదా. కాబట్టి సమ్మతించి ప్రార్థన చేయడానికి వీలుగా ఇద్దరు కూడా సమాధానంగా ఉండాలి. అందుకే ఆ సమాధానాన్ని కోల్పోతారేమో. వినండి, భార్యాభర్తలు తగవులాడి ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు. నీ ప్రార్థన నీది, నా ప్రార్థన నాది అని. కానీ అసలు సంగతి ఏమిటంటే భార్య ప్రార్థన చేస్తే భర్త వినాలి, భర్త ప్రార్థన చేస్తే భార్య వినాలి. అదే అసలు ప్రార్థన. ఎందుకంటే ఒకరి సంగతి ఒకరికి బాగా తెలుసు కాబట్టి ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది. భార్య అంగీకరించగల ప్రార్థన భర్త చేయాలి, భర్త అంగీకరించగల ప్రార్థన భార్య చేయాలి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు భార్యను ఎరిగి సన్మానించి జ్ఞానము చొప్పున కాపురము చెయ్యండి అని ఒక మాట. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు, ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునని తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఇట్లా చదువుదాం. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లు ఒకరినొకరు ఎడబాయకుడి అని ఉంది. ఒకరినొకరు ఎడబాయకండి. మీరు ఒకరికొకరు ఎడబాస్తే ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేయలేరు. ఉభయుల సమ్మతి చొప్పున కొంతకాలం, మీకు ఏవైనా విభేదాలు ఉంటే సమ్మతిగా ఇద్దరు సమాధానం చొప్పున కొంతకాలం మౌనంగా ఉండండి అని చాలా వివరంగా ఆ సంగతిని పౌలు ప్రస్తావించాడు. కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప, విడిపోవాలి అనుకుంటున్నారు అంటే కనుక పూర్తిగా కాదు, ఏదో కొంతకాలం మనం దూరంగా ఉంటే మన మనస్సులు కుదుట పడతాయి అని అనిపిస్తే అలాగున ఉభయులు సమ్మతించి దూరంగా ఉండండి. ఎందుకు? ప్రార్థన చేయడానికి మీకు అవకాశము కలుగునట్లు. అసమాధానంతో మీరు ప్రార్థన చేయలేరు.
అశాంతితో మీరు ప్రార్థన చేయలేరు. ఒకరికొకరు విరోధమై మీరు ప్రార్థన చేయలేరు. కాబట్టి మీకు ప్రార్థన చేయడానికి అవకాశం కలుగునట్లుగా ఒకరిని ఒకరు ఎడబాయకండి అని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. అది భార్యాభర్తల మధ్య సంబంధించిన సంగతి కాకపోయినప్పటికీ ఒక మాట చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. కోప్పడండి కానీ పాపం చేయకండి. కోప్పడండి కానీ కోపంలో నిలిచి ఉండకండి, సూర్యుడు అస్తమించు వరకు. సూర్యాస్తమయంతో కోపం కూడా అస్తమించాలి అని అన్నాడు. ఎందుకంటే మీరు ప్రార్థన చేయాలి, మీరు సమాధానపడాలి, మీరు మెలకువగా ఉండాలి. ఉభయుల ఇద్దరి మధ్య ప్రార్థన దూరమైతే, భార్యాభర్తల మధ్య ప్రార్థన దూరమైతే ఆ ఇద్దరి మధ్య అపవాది వచ్చి కూర్చుంటాడు. అందుకే భార్యాభర్తలు, విశేషించి భార్యాభర్తలు ఇద్దరు ఎల్లప్పుడూ సమాధాన స్థితిలోనే ఉండాలి. కోపపడవచ్చు కానీ అది నిమిషాలు గంటలే కానీ దినాలు కాకూడదు. ఆ కోపం ఆరిపోవాల్సిందే కానీ మండకూడదు. అది మండిందనుకో కాలిపోయేది మాత్రం మీరే. మనకు తెలుగులో ఒక చిన్న పద్యం ఉన్నట్లు, తన కోపమే తన శత్రువు అని. కాబట్టి కోపము భక్తి జీవితానికి కూడా ఎసరు పెడతాదనే మాట దేవుని వాక్యం చెప్తుంది. కోపం భక్తి జీవితాన్ని పాడు చేస్తుందని. కనుక మెలకువ అంటే అదే. భార్యాభర్తలు మెలకువ కలిగి ప్రార్థన చేయడానికి అనువుగా వీలుగా జాగ్రత్త కలిగి ఉండండి. ఒకవేళ మన మనస్సు త్వరపడుతుందేమో, త్వరపడి మనల్ని మనం అపవాదికి అప్పగించుకుంటామేమో, అంటే మన నాలుకను అపవాది వశం చేస్తామేమో, మన మనస్సును అపవాది వశం చేస్తామేమో, ప్రార్థించడానికి వీలు కలగకుండా పోతుందేమో. జాగ్రత్త పడి సమాధానంగా ఉండి ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అది మెలకువగా ఉండి ప్రార్థన చేయుట అనే విషయాన్ని మరవకండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 37వ వచనములో, లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఏ దాసులు మెలకువగా ఉండునో ఆ దాసుడు ధన్యుడు. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండుట, జాగ్రత్తగా ఉండుట, చెప్పినట్లుగా చేయుట. జాగ్రత్తగా ఉండుట, చెప్పినట్లుగా చేయుట అని అర్థం. కాబట్టి అట్టి దాసుడు ధన్యుడు అని దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది. అక్కడ మెలకువ అనగా తన యజమానుడు ఆశించినట్లుగా, తన యజమానుడు కోరినట్లుగా జాగ్రత్తగా ఉండుట అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా అనేటువంటి మరొక మాటను పేతురు మొదటి పత్రిక నుంచి కొంచెం ఎక్కువగా చూడగలం. 4వ అధ్యాయం 7వ వచనంలో, మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండండి అని
పేతురు వ్రాశాడు. మీరు స్వస్థ బుద్ధి కలవారై. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ఇక్కడ మెలకువ అనేటువంటిది స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారై. ప్రార్థన చేయడానికి ఏం కావాలి? మంచి బుద్ధి కావాలి. కుళ్ళు బుద్ధి, ఒకరిని మోసగించే బుద్ధి, అంటే విశ్వాసికి సంబంధం కానటువంటి బుద్ధి అనేటువంటిది అది పాడు చేస్తుంది, ప్రార్థనకు ఆటంకాన్ని కలిగిస్తుంది. అందుచేత మీరు స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారై ప్రార్థన చెయ్యండి. ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై అని దాని అర్థం. స్వస్థ బుద్ధి అనగా ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై మీరు ప్రార్థన చేయండి. ఇంకొక మాట మనం బాగా ఎరిగిన మాట ఏమిటంటే 5వ అధ్యాయం 8వ వచనంలో 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు ఎవరిని మింగుదునా అని వెతకుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది వెతకుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండి, దాని అర్థం ఏంటి? మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే అపవాది మిమ్మును మృంగివేయవలనని తిరుగుచున్నాడు. మీరంటూ జాగ్రత్తగా లేకపోతే అపవాది పాలు అవుతారు, వాడి చేతిలో పడతారు. అంచేత జాగ్రత్త అని అన్నాడు. సరిగ్గా ఇదే మాట చెప్పాడు కదా. ఏ మాట అనగా నిబ్బరమైన బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై. 4:7, 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. మీరు మెలకువగా ఉండండి అని అంటూ ఉన్నాడు. కనుక మెలకువ అంటే జాగ్రత్త అనేటువంటి మాటను దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనములో మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు, జాగ్రత్తగా ఉండి వాడు ధన్యుడు. యజమానుని రాకను ఎరిగి జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉన్నవాడు ధన్యుడు. యజమానుని చేత అతడు మెప్పును పొందుతాడు. అపవాదిని ఎరిగిన వాడు ధన్యుడు, ఎందుకంటే వాడు గర్జన సింహం వల్ల ఎవరిని మింగుదునని తిరుగుచున్నాడు. కాబట్టి అపవాది క్రియలను ఎరిగిన వాడు ధన్యుడు, తను కాపాడుకున్నవాడు ధన్యుడు, మెలకువగా ఉండేవాడు ధన్యుడు. తన క్రియలను, తన వస్త్రములనే మాట వ్రాయబడింది, అనగా తన క్రియలను కాచుకొనివాడు ధన్యుడు. దాన్ని మెలకువ అని అంటాం. మెలకువ అని అంటాం. మెలకువ కలిగి, మందు చూపు కలిగి, మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, మెలకువ కలిగి, నిబ్రమైన బుద్ధి కలిగి, నేనెక్కడ అపవాది పాలవుతానో, వశమవుతానో అని భావన చేత తనను తాను కాపాడుకొని వాడు ధన్యుడు అనేటువంటి మాట దేవుని వాక్యం చాలా వివరంగా మనకు చెప్తుంది. మరొక మాటను చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబెట్టకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. మీరెల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎందుకు? మనిషి కుమారుని ఎదుట నిలుచుటకు శక్తి గల వారగునట్లుగా, జరగబోయే ఉగ్రతను తప్పించుకున్నట్లుగా, మనిషి కుమారుని ఎదుట నిలుచుటకు శక్తి గల వారగునట్లుగా, అనగా ఆయన ఎదుట నిలుచుటకు పాత్రులగునట్లుగా, పాత్రులమని ఎంచబడినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థన చెయ్యండి అని ప్రభువు చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉందాం.
అంటే జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా ఉందాం. భౌతికంగా మెలకువగా లేకపోతే ప్రార్థన చేయలేం. అలాగే భక్తి జీవితంలో మెలకువ లేకపోతే అసలు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకుండదు? ఒకరితో తగవలాడి, మరి విశేషించి భార్య భర్తతో, భర్త భార్యతో తగవలాడి ప్రార్థన చేయడం సాధ్యము కాదు. ఒకరి మీద ఒకరు కోపము నుంచుకొని ప్రార్థన చేయడం సాధ్యం కాదు. కాబట్టి వాటన్నిటినీ విడిచిపెట్టాలి అంటే మెలకువ అవసరం. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అంటే జాగ్రత్త కలిగిన వారై ప్రవర్తించు ప్రార్థన చెయ్యాలి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనము మనిషి కుమారు ఎదుట నిలబడడానికి తగిన శక్తి కావాలి అంటే కూడా తగిన జాగ్రత్త కావాలి. మన ఇష్టానుసారంగా బతికి నేను కూడా ఆయన ఎదుట నిలుస్తానంటే అది మరొక రకంగా నిలవాల్సి వస్తుంది తీర్పు నిమిత్తమై. ఇది ఏ విధంగా అంటే ఆయన మెప్పు నిమిత్తమై. అలాగే మెలకువగా ఉండి క్రియలను కాపాడుకునేవాడు ధన్యుడు. మెలకువగా ఉండేవాడు ధన్యుడు. మెలకువగా ఉండేవాడు ధన్యుడు. అపవాది నుంచి తన్ను తాను కాపాడుకుంటాడు. ప్రార్థనకు అభ్యంతరం కలగకుండా తన్ను తాను కాపాడుకుంటాడు. తన క్రియలు సరి అయినవి అగునట్లుగా తను తాను కాపాడుకుంటాడు. అన్ని విషయాల్లో కూడా తనను తాను కాపాడుకుంటాడు. చేతనే మెలకువ అని అనగా జాగ్రత్త, మెలకువ అని అనగా ముందు చూపు, మెలకువ అని అనగా మనం తగినట్లుగా ప్రవర్తించుట అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. అది మెలకువ. అట్టి మెలకువ కలిగిన వారమై ఆత్మ సంబంధమైన జీవితాన్ని జాగ్రత్తగా పరీక్షించుకుంటూ ప్రార్థన చేయాలి. అదే సందర్భంలో మరి ప్రభు చెప్పిన మాటను కూడా అక్షరార్థకంగా తీసుకొని అలసిపోయిన సమయంలో ప్రార్థన చేయకుండా, ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఫ్రెష్గా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. అందుకే మంచి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి అన్ని మంచివి ఇవ్వాలి. అదే సమయంలో మంచి సమయమే ఇవ్వాలి. మంచి సమయమే ఇవ్వాలి. ఎప్పుడైతే నిద్ర రాదో అప్పుడే ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. మోకాళ్ళు ఊనితే, మోకాళ్ళు వేస్తే నిద్ర వచ్చే సమయాన్ని మనం ఎంచుకోకూడదు. మనము ప్రార్థన చేస్తే ఫ్రీగా, ప్రభువుతో మాట్లాడినట్టుగా మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను వింటున్నాడు అనేటువంటి స్పృహ కలిగి మనము ప్రార్థన చేయాలి. మనమే నిద్రపోతూ నా మనవి ఆలకించునైనా, నా ప్రార్థన ఆలకించునైనా అని ఏమని చెప్పగలం? మనం ఆయనకు చెప్పలేం. నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చెప్పగలం? చెప్పలేం. నన్ను కరుణించని ఏం చెప్పగలం? చెప్పలేం. ఒకటి సత్యం, నిద్రపోయే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థన రాదు, మాటలు రిపీట్ అవుతుంటాయి. నిద్రపోయే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన రాదు. ఏమొస్తాయి? మాటి మాటికి అవే మాటలు వస్తూ ఉంటాయి. మాటి మాటికి అవే మాటలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం లేదని అర్థం. అందుచేత ప్రార్థన చేసే సమయం కూడా ప్రభువునకు మంచి సమయం ఇవ్వాలి, మెలకువగలిగినటువంటి సమయం. అలాగున ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో, మనం ఎవరి ఎదుట ఉన్నామో వారి ఎదుట లేక ఆయన ఎదుట మనం ఎట్టివారమై ఉండాలో మొదట అది గుర్తించి గ్రహించి అప్పుడు మన విన్నపాలు ఆయనకి తెలియజేయాలి. ఏ అధికారి ఎదుట నిద్రపోతూ మాట్లాడగలమా మనం? ఏ అధికారి ఎదుట నిద్రపోతూ మాట్లాడగలమా? కాదు.
ఏ వ్యక్తి ఎదుటనైనా నిద్రపోతూ మాట్లాడగలమా? మాట్లాడలేం. ఏ వ్యక్తికైనా నిద్రపోతూ మన సమస్యలు చెప్పగలమా? చెప్పలేం. నిద్రను తట్టుకొని మనము మన సమస్యలను చెప్తాం. కాబట్టి అలాగున మంచి సమయాన్ని ఎన్నుకొని భౌతికంగా కూడా మెలకువ కలిగి ప్రార్థన చేసి ప్రభు యొద్ద నుంచి పొందుదాం. అట్టి కృపను ఆయన మనకు దయచేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన అవకాశం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మరొక దినములోనికి తీసుకుని వచ్చారు. మేము మెలకువ జాగ్రత్త గల వారమై, కుటుంబ జీవితంలో జాగ్రత్త కలిగిన వారమై, వ్యక్తిగత జీవితంలో జాగ్రత్త గల వారమై, మా సంఘ సామాజిక భక్తి జీవితంలో జాగ్రత్త గల వారమై ప్రవర్తించుటకు మాకు సహాయం చేయమని మా ప్రార్థన. కనికరం చూపించండి తండ్రి. మేము ఏదో ప్రార్థించాలి అనేటువంటి ఉద్దేశం కాక, మీరు మా ప్రార్థనను వింటున్నారు అనే జాగ్రత్త కలిగి ఆ మెలకువతో ప్రార్థించుటకు సహాయము చేయండి. మహిమ ఘనత ప్రభావాలు వీరు పొందుమని అడుగుచు, కృప కలిగిన మీ హస్తాలకు అప్పజెప్పుకొనుచు దీవించుదురని, అలాగున ప్రార్థించుటకు మాకు సహాయము నిమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.